కాసేపట్లో ఎల్బీ స్టేడియంలో బూత్ కన్వీనర్ల సమావేశం జరగనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో చేపట్టాల్సిన బాధ్యతలపై బూత్ కన్వీనర్లకు నాయకులకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారు. తొలిసారిగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ బూత్ కన్వీనర్ల సమావేశం నిర్వహిస్తోంది. 32,000 బూత్ కన్వీనర్లకు దిశానిర్దేశం చేయనున్నారు ఖర్గే. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో 14 స్థానాల్లో గెలవాలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. ఇప్పటికే పార్లమెంటు స్థానాల వారీగా మంత్రులకు సీనియర్ నేతలకు బాధ్యతలు కేటాయించారు. ఈ సమావేశంలో బూత్ కన్వీనర్లకు కూడా బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ మీటింగ్కు ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, సీనియర్ నాయకులు పాల్గొనున్నారు. కాంగ్రెస్ బూత్ కన్వీనర్ల సమావేశానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, బలరాం, కాసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ కూడా చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఖర్గే రాధాకృష్ణ హోటల్లో ఫ్రెష్ అప్ అవుతున్న పరిస్థితి. ఆ నుంచి నేరుగా ఎల్బీ స్టేడియం వస్తారు. ఇప్పటికే ఖర్గే వెంట సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా స్వయంగా ఖర్గే వెంటున్నారు. వారంతా కూడా మరి కాసేపట్లో ఎల్బీ స్టేడియం కు రాబోతున్నారు. ఎల్బీ స్టేడియంలో బూత్ స్థాయి కన్వీనర్లతోటి ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. మొట్టమొదటి సమావేశం అని కూడా చెప్పుకోవచ్చు. దేశంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా బూత్ స్థాయి కన్వీనర్లతో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ సమావేశం కాలే. మొట్టమొదటి సమావేశాన్ని తెలంగాణ నుంచే ప్రారంభం చేయబోతుంది. తెలంగాణలో ఉన్న 17 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి కూడా బూత్ స్థాయి కన్వీనర్లు అందరినీ కూడా ఇప్పటికే రప్పించడం జరిగింది. దాదాపు 32,000 బూత్ స్థాయిలు ఉన్నాయి కాబట్టి ఆ 32,000 బూత్ స్థాయిల నుంచి కూడా కన్వీనర్లను కూడా అంతా పోలింగ్ ఏజెంట్లను అందరూ కూడా ఇప్పటికే ఇక్కడికి ఎల్బీ స్టేడియం కు తరలించడం జరిగింది. వారంతా కూడా ఎల్బీ స్టేడియంలో కూడా అందరూ కూడా ఆయా నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున బూత్ స్థాయి నేతలంతా కూడా వచ్చి ఇక్కడ ఉన్నారు. మరి కాసేపట్లో ఖర్గే వచ్చి వారికి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని కూడా చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని ఏ విధంగా చెప్పారో యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు కూడా ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే కనుక ఎంపీ సీట్లు అత్యధిక కీలకం కాబట్టి ఎంపీ సీట్లో ఎక్కువ స్థానంలో గెలిపొందాలంటే కూడా అందరూ అంటే కార్యకర్తలంతా కూడా దిశానిర్దేశం చేయాల్సి ఉంటుంది. ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ రావాల్సిన అవసరాన్ని, ముఖ్యంగా గత 10 ఏళ్ల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక అవలంబిస్తున్న విధానాలన్నింటినీ కూడా నేతలకంతా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. దీంతో మొత్తం మీద ఇక్కడ నేతలకంతా కూడా దాదాపు 31,000 మంది అన్ని బూతుల నుంచి వచ్చారు కాబట్టి వారికి అందరూ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే మెజార్టీ స్థానాలు గెలుపొందే దిశగా మంత్రులకు కానీ సీనియర్ నేతలకు కూడా బాధ్యతలు అప్పగించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా ఆయన సీఎం స్థాయిలో కూడా 2 పార్లమెంట్ స్థానాలను ఇన్ఛార్జ్ గా తీసుకున్నారు. మహబూబ్నగర్ తో పాటు చేవెళ్ల 2 పార్లమెంట్ స్థానాలకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకుంటున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, సికింద్రాబాద్ 2 స్థానాలను, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మహబాద్, అదేవిధంగా ఖమ్మం స్థానాలను కూడా తీసుకున్నారు. మొత్తం మీద ముఖ్యమైన నేతలంతా కూడా ఆయా స్థానాలను కూడా ఇన్ఛార్జ్ గా తీసుకున్నారు కాబట్టి ఆయా నియోజకవర్గాలను గెలిపించే విధంగా కూడా చాలా అంత బాధ్యత తీసుకుంటారు. ముఖ్య నేతలంతా కూడా అంటే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో అంటే పార్టీకి సంబంధించి కూడా అత్యధిక కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఎంపీ కీలకం కాబట్టి ఎంపీ సీట్లను ఎక్కువ మొత్తంలో గెలుపొందే విధంగా వ్యూహరచన చేసేందుకు కూడా ఇక్కడ దిశానిర్దేశం చేయబోతున్నారు. మొట్టమొదటి సమావేశం కాబట్టి దేశవ్యాప్తంగా కార్యకర్తలతో నేరుగా కలవాలని చెప్పేసి మల్లికార్జున ఖర్గే భావిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టారు. ప్రస్తుతం భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు కూడా యాత్ర చేస్తున్నారు. కాబట్టి ఒకవైపు అగ్రనేతల యాత్రలతో పాటు మరోవైపు జాతీయ అధ్యక్షుడు కార్యకర్తలతో నేరుగా మమేకం కావాలని కూడా భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలను కానీ కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే అంశాలకు సంబంధించి గతంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి స్కీమ్స్ అవలంబించింది, పేదల కోసం కానీ అదేవిధంగా ప్రజల కోసం చేసిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు చేస్తూ ఈ 10 ఏళ్ల కాలంలో మధ్యతరగతి ప్రజలను కానీ ఎవరిని పట్టించుకోలేదనే అంశాన్ని గట్టిగా తీసుకెళ్లాలని ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. అంశాలకు సంబంధించి కూడా మల్లికార్జున ఖర్గే స్వయంగా బూత్ స్థాయి కన్వీనర్లతో నేరుగా భేటీ కావాలని చూస్తున్నారు. ఆ బూత్ స్థాయి కన్వీనర్లకు అందరూ కూడా దిశానిర్దేశం చేసి అత్యధిక స్థానాలు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి కాబట్టి 17 పార్లమెంట్ స్థానాల్లో మెజార్టీ స్థానాలు గెలుపొందే విధంగా కూడా వ్యూహరచన చేసే అవకాశం ఉందని చెప్పింది బలరాం. ప్రతాప్, ఎన్ని స్థానాలను టార్గెట్ గా నిర్దేశించనుంది? ముఖ్యంగా ఏ ఎంపీ స్థానాల మీద కాంగ్రెస్ ఎక్కువగా ఫోకస్డ్ గా ఉంది? పార్టీలో ఎటువంటి చర్చ నడుస్తోంది?
ప్రధానంగా తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి కాబట్టి 17 పార్లమెంట్ స్థానాల్లో నేతలంతా కూడా చాలా ఫోకస్ గా ఖచ్చితంగా 14 స్థానాలను గెలుపొందామని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. 18 స్థానాలను గెలుపొందే విధంగా దానికి సంబంధించి కూడా వ్యూహరచన చేస్తుంది. ఇప్పటికే మనం అసెంబ్లీ ఎన్నికలు కూడా చూడొచ్చు. దాదాపు 8-9 స్థానాల్లో పూర్తి స్థాయిలో మెజార్టీ కల్పించిన పరిస్థితి ఉంది. మహబూబ్ నగర్ గానీ, నాగర్ కర్నూల్, నల్గొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ వంటి స్థానాల్లో అన్నింటి కూడా ఎక్కువగా ఆధిపత్యం చెలాయించే పరిస్థితి. మిగతా నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో మల్కాజ్గిరి కానీ, చేవెళ్ళ, కొన్ని వీక్ గా మెదక్, హైదరాబాద్ లాంటి పార్లమెంట్ స్థానాలతో పాటు నిజామాబాద్ పార్లమెంట్ లో కూడా కాస్త వీక్ పర్ఫార్మెన్స్ ఉంది. ఈ పార్లమెంట్ లో కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందుకు అనుగుణంగా కూడా దానికి ఆపరేషన్ ఆకర్ష్ కూడా చేపట్టే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ యోచన చేస్తుంది. మరోవైపు కూడా మిగతా స్థానాల్లో అసెంబ్లీలో ఏ విధంగా అయితే పనిచేస్తారో పార్లమెంట్ కూడా యాజ్ గా అదే విధంగా పనిచేసేటట్టుగా కూడా దిశానిర్దేశం చేసేటట్టుగా కూడా వ్యూహరచన చేయాలని కూడా ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే తెలంగాణలో మొట్టమొదటి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బూత్ స్థాయి కన్వీనర్లతో కూడా ఏర్పాటు చేసినట్లయితే కనుక కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలను వారే ఓటర్ల దగ్గరికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వారికి నేరుగా బూత్ స్థాయి కన్వీనర్లతో కూడా సమావేశమయ్యి కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏంటి అనే దాన్ని కూడా ఎన్నికల్లో తీసుకెళ్లాలని కూడా వీరంతా రథసారులుగా ఉంటారు. కాబట్టి వీరితోటే నేరుగా భేటీ కావాలని మల్లికార్జున ఖర్గే భావిస్తారు. సో మొత్తం మీద తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ స్థానాల్లో 14 స్థానాలు కూడా కైవసం చేసుకునేటట్టుగా కూడా ప్లాన్ చేస్తున్నారని చెప్పొచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.